కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఈ కేసులో నిందితులుగా చేర్చడంతో కేసు మరింత సంచలనంగా మారింది. అంతేకాదు నాటి సీఎంఓలోని ఒక ఐఏఎస్ పార్టీలోని కీలక వ్యక్తులపైన ఆరోపణలు వస్తున్నాయి. ఇటు ఏవన్ కుక్కల విద్యాసాగర్ కూడా అరెస్టు కావడంతో కేసులో చిక్కుముడి దాదాపుగా వీడినట్లేనని అర్థమవుతోంది. అంతేకాదు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన రాజకీయ నాయకులు ఎవరనే దానిపైన విద్యాసాగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడట. ముంబైలో జిందాల్ కుటుంబంపై నమోదైన కేసుకు ఏపీ పోలీసులకు సంబంధం ఎక్కడా అనేది మిస్టరీ. అయితే విద్యాసాగర్ అరెస్టు తర్వాత ఈ కేసుకు సంబంధించిన చాలా చిక్కుముళ్ళు వీడాయి అనేది తాజా సమాచారం. అంతకంటే ముందు విశాల్ గున్ని కూడా ఈ విషయంలో అప్రూవర్గా మారిపోయారు. కేసుకు సంబంధించిన వివరాలు, ఆయన ఈ కేసులో తన ప్రమేయం ఎందుకు అనే దానిపై రాతపూర్వకంగా వాంగ్మూలం కూడా ఇచ్చారు. దీంతో కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఇక తేలాల్సింది రాజకీయ నాయకుల ప్రమేయం. అందుకే విద్యాసాగర్ను 4 రోజుల పాటు పోలీసు కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.